ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ ఉన్నంత హ్యాపీగా తెలుగులో మరే స్టార్ హీరో లేడు అని చెప్పుకోవచ్చు. శ్రీమంతుడు విజయంతో అటు నిర్మాతగా ఇటు హీరోగా సూపర్ హిట్ అందుకున్న ప్రిన్స్ లో ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం మహేష్ చేస్తున్న సినిమా బ్రహ్మోత్సవం స్క్రిప్ట్ ఫైనల్ వర్షన్ చూసి మహేష్ ఈ మూవీ రిజల్ట్ పై కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. అందుకే శ్రీమంతుడితో ఎంబీ ప్రొడక్షన్స్ అని నిర్మాణ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకున్న మహేష్ బ్రహ్మోత్సవానికి కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. తను చేయబోయే అన్ని సినిమాలకు తానే సహనిర్మాతగా ఉంటూ ఓవర్సీస్ రైట్స్ ఇంకా కలెక్షన్స్ లో షేర్ అడుగుతున్నాడట మన ప్రిన్స్ మహేష్ బాబు. రెమ్యునరేషన్ రూపంలో కాకుండా ఈ సినిమా అమ్ముడుపోయే దానిలో తన వాటా తీసుకుంటున్నాడు మహేష్. అయితే ఓవర్సీస్ లో మాత్రం మహేష్ ను కొట్టేవాడు లేడనే చెప్పాలి. సౌత్ హీరోల్లో మహేష్ కున్న ఓవర్సీస్ ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు. ఓవర్సీస్ కలెక్షన్స్ లో రారాజు మన మహేష్ బాబు. ఇక్కడ సినిమా యావరేజ్ అయినా అక్కడ కలెక్షన్స్ ను ఇరగదీస్తోంది. రీసెంట్ గా శ్రీమంతుడు కూడా ఓవర్సీస్ లో కలెక్షన్లు కుమ్మేసిందన్న సంగతి తెలిసిందే. ఇక ఓవర్సీస్ లో బ్రహ్మోత్సవం కొందామని వచ్చిన డిస్ట్రిబ్యూటర్ కు చుక్కలు చూపించాడట మహేష్ బాబు. తెలిసిన వార్తల ప్రకారం బ్రహ్మోత్సవం సినిమాను ఓవర్సీస్ లో 13 కోట్లకు అమ్ముదామనే ఆలోచనలో ఉన్నాడట మహేష్. ఇది విన్న డిస్ట్రిబ్యూటర్ షాక్ అయ్యాడట. శ్రీమంతుడు సినిమా ఫుల్ రన్ లో వచ్చిన దాదాపు 13 కోట్లను ఇప్పుడు బ్రహ్మోత్సవం రైట్స్ గా నిర్ణయించిన మహేష్ అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా ఒక సినిమాకే బిజినెస్ ట్రిక్స్ బాగా నేర్చుకున్నాడని అంటున్నారు. అయితే మహేష్ ఇంత ఎక్కువ రేటు చెప్పినా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ దక్కించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతుండడం మహేష్ రేంజ్ ని తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. సుకుమార్ మొదటి సినిమా ఆర్య నుండి 1 నేనొక్కడినే వరకు ఏ సినిమాని తీసుకున్నా ఆ సినిమాల్లో సుకుమార్ మార్క్ కొట్టించినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి వెరైటీ స్క్రీన్ ప్లే దర్శకునిగా సుకుమార్కి ఎంత పేరు తీసుకొచ్చిందో అంత చెడు కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులు సుకుమార్ టేకింగ్ తో కనెక్ట్ కాలేకపోతున్నారు. చివరిగా రిలీజ్ అయిన మహేష్ 1 నేనొక్కడినే అందుకు సరైన ఉదాహరణ.